లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఆస్తుల్ని కావాలనే అన్యాయంగా జప్తు చేస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ ఆదాయంతో తాను ఆస్తుల్ని కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. తనను జైల్లో పెట్టి కసి తీర్చుకోవాలనుకుంటే అలాగే చేసుకోవాలంటూ చెవిరెడ్డి స్పష్టం చేశారు. మనసా వాచ కర్మేన చెప్తున్నా. భగవంతుడి మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పారు, లెక్కరు నా జీవితంలో ముట్టలేదు, లెక్కర్ జోలికి వెళ్ళలేదు, లెక్కర్ వ్యాపారం చేయలేదు, లెక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లెక్కర్ జోలికి వెళ్ళను అని. మనసా వాచ కర్మేన చెప్తున్నా. లెక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లెక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నాను. ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నాను. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లెక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళు మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను వేస్ట్ కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది.